సార్ నమస్కారం సార్. జై శ్రీరామ్. సార్ మీరు సుందరకాండ్ కూడా మీరు చెప్తుంటారు. సుందరకాండ్‌కి ప్రఖ్యాతమైన పేరుందండి. ఎంఎస్ రామారావు గారు. అవునండి. మీరు చెప్పడం వేరు, చాలా మంది శిష్యుల్ని తయారు చేశారు. నేను ఆయన్ని చూసాను నేను. మరి చాలా మంది కూడా విన్నానన్నమాట మీరు. అలాగే మీరు ప్రముఖ యాస్ట్రాలజర్ కూడా ఉదయ భాస్కర్ చిలుకూరి. అయితే ఎంఎస్ రామారావు గారికి అంటే అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకొచ్చినాయి అంటారు? మీరు పాడతారు, మరి ఆయన చేశారు కాబట్టి ఎందుకు అంత మంచి పేరు వచ్చిందంటారు? కారణం ఏంటి ఉంటుందంటారు? ఇందులో కారణం అంటే ఎంఎస్ రామారావు గారు 1921 గుంటూరు జిల్లా మోపర్ అనే గ్రామంలో జన్మించారండి. ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజీలో చదివే టైంలో శాస్త్రీయ సంగీత పోటీలు జరిగితే అడవి బాపిరాజు గారు న్యాయ నిర్ణేతగా వచ్చారు. దాంట్లో ఈయనకి ప్రథమ బహుమతి వచ్చింది. ఈయనలో ఉన్న ఆ స్వరంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తించిన బాపిరాజు గారు నువ్వు సినీ రంగంలో ప్రయత్నించమని ప్రోత్సహిస్తే ఆయన తదనంతర కాలంలో 1944 నుంచి 64 వరకు మద్రాసులో ఉండి 20 సంవత్సరాలు ప్లేబ్యాక్ సింగర్గా సినీ సంగీతంలో మంచిగా రాణించారండి. తదనంతర కాలంలో ఆయన రాజమహేంద్రవరం వచ్చి రాజమండ్రిలో కొన్నాళ్ళు జీవించారు. ఆ జీవించే టైంలో ఇండో పాక్ వార్ వచ్చింది 1971. వచ్చినప్పుడు వైమానిక దళంలో పనిచేసే బాబురావు గారు అని ఈయన అబ్బాయి కనిపించట్లేదు అని వార్త అందటంతో ఈయన ఆ టైంలో ఆంజనేయ స్వామిని ప్రార్థించుకుని, స్వామి మా అబ్బాయి క్షేమంగా రావాలి, వస్తే నీ కథని గానం చేస్తాను, నేను కీర్తిస్తానని మొక్కుకోవటం. కొన్నాళ్ళకి వాళ్ళ అబ్బాయి క్షేమంగా యుద్ధంలోంచి రావటం జరగటంతో అప్పుడు ఇదంతా దైవ ప్రేరణ అండి. కారణజన్ములు ఎంఎస్ రామారావు గారు. వాల్మీకి మహర్షి ఎలాగో రామాయణాన్ని రాసిన ఆయన, తర్వాత తులసీదాస్ హనుమాన్ చాలీసా అని ఎలాగా భగవత్ ప్రేరణతో రాశారో, అలాగే ఈ యొక్క ఏదైతే స్వామి గానం చేస్తాననే మాట ఇచ్చారో ఆ మాట కోసం తులసీదాస్ గారు రాసిన హనుమాన్ చాలీసాని ఈయన తెలుగులోకి అనువదించి గానం చేశారండి. ఈయన గానం చేస్తూ ఉండగా వేరే పక్కనున్న వాళ్ళు అలాగే రామాయణాన్ని కూడా తెలుగులోకి గేయ రూపంలో రాయండి అని ప్రోత్సహించడంతో ముందుగా 7 కాండాల్లో అయిన ఒక 5వ కాండ అయినటువంటి సుందరకాండం తీసుకుని 1972 to 75 మధ్యలో దీన్ని రామారావు గారు గేయ రూపంలో మంచి ఆలపించారంట, రాసి రచించి తర్వాత ఆలపించారండి. ఇక్కడ త్యాగరాయ గాన సభలో హైదరాబాద్లో ఆలపించారు. రికార్డింగ్ చేద్దామని మద్రాసు వెళ్తే పొమ్మన్నారు ఈయన్ని. ఎప్పుడైతే త్యాగరాయ గాన సభలో ఈయన పాడారో ఆ పాడినప్పుడు విన్నాక వాళ్లే మద్రాసు నుంచి వచ్చి మళ్ళీ ఈయన్ని బతిమలాడుకుని తీసుకెళ్ళి గానం చేయించి రికార్డ్ చేసి అప్పుడు 1975 నుంచి ఇది దేవాలయాల మీద గుళ్ళ మీద ఈంది బాగా ప్రాచుర్యంలో 2 hours క్యాసెట్ వచ్చేదండి. ఇవాళకి కూడా ఎంతో మంది యూట్యూబ్ లో ఉన్నాయి. ఆయన ఎంతో మంది పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా వింటున్నారండి ప్రయాణాల్లో. సో అలాగా ఒక దైవ సంకల్పంతో ఈయనకి ప్రేరణ వచ్చింది. అదే మనకు కూడా ఆయన యొక్క ప్రేరణతో మనం కూడా సుందరకాండ గానం చేస్తూ ఆయనదే, ఆయన క్యాసెట్లోదే దీన్ని ప్రచారం చేస్తూ 10 మందికి నేర్పుతూ ఆన్లైన్లో మనం కూడా నేను కూడా చేసుకుంటూ వెళ్తున్నాను ఆన్లైన్ క్లాసుల్లో. అది అందరికి ఆ చేసిన సుందరకాండ క్లిప్పింగ్సే మీకు చూపించింది. ఏదైనా ఒకటి ఏమైనా చెప్పగలరండి? ఒకటి ఏముందండి, ప్రారంభంలో స్వామి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ అంటూ ప్రారంభించారండి ఎంఎస్ రామారావు గారు. అప్పుడు రావణ ఆంజనేయ స్వామి లంకగా బయలుదేరటం, మళ్ళీ లంక నుంచి తిరిగి వచ్చి రాముడికి సీతమ్మవారి జాడ చెప్పటంతో పూర్తవుద్ది. అది 68 సర్గల్లో వాల్మీకి రామాయణంలో ఉన్నదాన్ని ఈయన 68 సర్గల్ని ఏ రూపంలోకి మార్చి ఇంత పుస్తకం ఉంటుంది ఆయనది వేశారండి. దాంట్లోంచి ఏరి ఒక 10-15 రాగాల్లో సెట్ చేసి ఈయన స్వరపరిచి రికార్డింగ్ చేసిందే వీడు మీకు యూట్యూబ్లో ఎంఎస్ రామారావు గారు దాన్ని కొడితే 2 hours క్యాసెట్ వస్తుంటుందండి. సో అదే నేను కూడా పారాయణం చేసేది, నేను నేర్పేదైనా అదే.
అదే. సో ఇది అద్భుతమైనది. ఆ మధ్యలోది అదే ఇంకొకటి ఇప్పుడు శ్రీ హనుమాన్ స్టార్టింగ్ చెప్పారు కదా! మధ్యలో ఇంకోటి ఏదన్నా అక్కడ లంకను దాటి అలా ఉంది హ్మ్. కదన్నా అది. అదే ప్రారంభంలో ఇదే ఉంటదండి. హ్మ్. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన అంటూ ప్రారంభమవుతుంది. ఓహ్! అదే చాలా సాంస్క్రిట్ లో ఆ! తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ అని ఉంటదండి. హ్మ్. సో అది ఈ లాంగ్వేజ్ సామాన్య ప్రజలకు అర్థం అవదు. అవును. ఈ జనరేషన్ పిల్లలు కూడా అది వినాలని ఆ, నాకు తెలిసిన తర్వాత సుందరాకాండ ఎవరైతే విన్నారో ఉమ్, తప్పకుండా వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయండి అవి. నాకు అవునండి. కూడా ఆ అనుభవం అది. ఉమ్, నేను ఏదైనా అనుకున్నప్పుడు సుందరకాండ కూడా నేను 6th to 10th క్లాస్ పిల్లలకి నేను చెప్పినట్టు నేను చెప్పాను అనమాట. ఉమ్, అంటే వాళ్ళకున్న టెక్స్ట్ బుక్ లో ఉన్నది వాళ్ళు మ్యాటర్ లాగా ఉంటే అవును. అది నేను చెప్పాను, పాఠం చెప్పాను. ఉమ్, అంటే ఇలా ఆలపించలేదు కానీ పాఠం చెప్పాను అనమాట. ఉమ్, అందుకే సుందరకాండ వినాలి. ఉమ్. మన కష్టాలు కానీ ఏదన్నా ఏదైనా కన్నీళ్ళు అంటే సుందరకాండ ఆ టైంలో రావణాసురుడు అపహరించటం వల్ల సీతమ్మ వారు అక్కడ చాలా కష్టాలు పడిందండి అశోకవనంలో. ఆ వర్ణన అంతా కూడా ఈయన తెలుగు రూపంలో అనువదించటం, పాడటం, ఆయన గాత్రం అద్భుతమైన గాత్రం. సో అదే గాత్రం భగవంతుడు మనకు కూడా ఇవ్వటం వల్ల నేను ఇన్ని సుందరకాండల పారాయణాల్లో చాలా మంది మహిళల తల్లులు కళ్ళమ్మట నీళ్లు కారి ఏడ్చేశారండి. ఎందుకని ఆయన రచించిన భావం గొప్పదనం వల్ల వీళ్ళకి కళ్ళమ్మట నీళ్లు కారిపోయినాయండి. చాలా సందర్భాల్లో జరిగింది, నేను అనుభవించాను. రెండోది మా గ్రామంలో సుందరకాండ చేసినప్పుడు బ్రాహ్మణ రూపంలో అజానుబాహుడైన బ్రాహ్మణుడు వచ్చి మాకు దర్శనం ఇచ్చి వెళ్ళారండి. ఆంజనేయ స్వామి అలాగ వచ్చారు, జస్ట్ వచ్చారు అనుకుంటా, గంట కొట్టారు 3 సార్లు, వెనక్కి తిరిగారు, ఎలా ఎలా అనుకుంటే గాలి వెళ్ళిపోయారు, గుమ్మం దాటి మాయమైపోయారు. నేను ప్రత్యక్షంగా చూశానండి. చూసారు నా అనుభవం. మీ అదృష్టం. ఈ సుందరకాండ గొప్పదనం. ఆంజనేయ స్వామి ఆ రూపంలో వచ్చారు అంతేనండి. ఏ రూపంలో అయినా రావచ్చండి ఆయన. ఎంఎస్ రామారావు గారు పారాయణం చేస్తుంటే కోతుల రూపంలో వచ్చేసేవారు అంటండి. ఏది స్వామి అరటి తోటలో చేసినా కూడా వస్తాయి కోతులు అని ప్రసిద్ధి ఉందండి. అరటి తోటలో కూడా చేస్తే మంచిదని ఉంది సుందరకాండ పారాయణం అనేది. సో సుందరకాండ పారాయణం అనేది మీరు తెలుగులో చేయండి, సంస్కృతిలో చేయండి, ఎందులో చేయండి, ఫలితమే. ఫలితంలో మాత్రం భక్తితో చేయండి, ఫలితంలో మాత్రం తేడా లేదు. అది సంస్కృతంలో చదివారా, హిందీలో చదివారా, ఇంగ్లీష్ లో చదివారా అనేది కాదు. భగవంతుడు భావప్రియుడే, భాష ప్రియుడు కాదండి, బాహ్య ప్రియుడు కాదు. మీరు కాసులు పేరు వేసుకుని చేస్తున్నారా లేదా పసుపు తాడు వేసుకుని చేస్తున్నారా చూడడు. మీరు భక్తి లోన్ ఏ భావంతో చేస్తున్నారనేది స్వామి చూస్తారండి. హనుమాన్ కాదు, భగవంతుడు ఎవరైనా సరే చూసేదే అది. అంటే పూర్తిగా మనసును లగ్నం చేసి కాన్సన్ట్రేషన్ అంటాం కదా, దేవుడి మీద ధ్యాసతో ఆర్తితో, ఎప్పుడైతే మీలో ఆర్తితో ఏ దేవుడైనా సరే ప్రార్థించండి, పక్కనే ఉంటాడు. ఆర్తి లేకుండా డాంబికంగా వేషధారణ వేసుకుని గొప్ప కోసం నలుగురిలో ఏదో పొలిటికల్ రాజకీయ నాయకులాగా కనపడతాగా చేసే ఈ భక్తి అంతా కూడా లోనున్న ఆయనకి అన్ని తెలుసు. వీడేం చేస్తున్నాడని, నటిస్తున్నాడా, జీవిస్తున్నాడా, వాస్తవంలో ఉన్నాడని ఆయన అన్ని చూస్తుంటాడండి. సో కనుక ఎప్పుడు కూడా ఆశించకుండా చేయాలి, ఆర్తితో చేయాలి, భక్తితో చేయండి, భగవంతుడు పక్కనే ఉంటాడు. ఇదండి చిలుకూరు ఉదయ భాస్కర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. జై శ్రీరామ్.